హాయ్ అందరికీ. అందరెలా ఉన్నారు? నేనైతే చాలా బావున్నాను. మీ అందరూ కూడా బావున్నారని అనుకుంటున్నాను. సో, ఇవాల్టి వీడియో వచ్చేసి నేను నా ఫేస్ షేవ్ ఎలా చేసుకుంటాను అంటే డర్మా ప్లానింగ్ లైక్ మంత్లీ వన్స్ నేను చేసుకుంటాననమాట. అదెలా చేసుకుంటాను అని చెప్పి నేను మీకు చూపించబోతున్నాను. ఫస్ట్ థింగ్ నేను సాలిసైలిక్ యాసిడ్ ఫేస్ మాస్క్ యూజ్ చేస్తాననమాట. అది ఫస్ట్ నేను ఫేస్‌కంతా అప్లై చేసుకొని ఒక 10 మినిట్స్ తర్వాత ఫేస్‌ని లైక్ క్లీన్ చేసుకుంటాను. ఒక 10 మినిట్స్ తర్వాత మనకర్థమవుతుంది ఫేస్ మాస్క్ అనేది కంప్లీట్‌గా డ్రై అయిపోయింది. ఎక్కడ కూడా మనకి వెట్‌గా అనిపించలేదు అన్నప్పుడు మనం క్లీన్ చేసేసుకోవచ్చు. సో, నేను యూజ్ చేస్తుంది కార్మసీ ఫేషియల్ రేజర్ అనమాట. ఇది చాలా మెయిన్ ఇంపార్టెంట్ స్టెప్. లైక్ మనం ఏ రేజర్ చూజ్ చేసుకుంటున్నాము, ఎలాంటి టైప్‌ది అని చెప్పేది మనం చూసుకోవాలి. ఇది అస్సలు ప్రైజీ కూడా కాదు. లైక్ 150 రూపీస్‌లో మీకు 3 సెట్స్ ఉన్న రేజర్ వస్తుందనమాట. విచ్ ఈస్ లైక్ కర్వ్ షేప్‌లో ఉంటుంది. సో దట్ మనకి ఫేస్ షేవ్ చేసుకోవడానికి లైక్ మంచిగా బెండ్ అవుతుంది. బావుంటుంది. మధ్యలో ఏదన్నా మనకి ఒక చిన్న డింపుల్ లాగున్న అలా కూడా ఆ సందులోకి వెళ్ళేటట్టుగా ఉంటుందనమాట. సో, ఆఫ్టర్ క్లీనింగ్ నేనేం జేస్తానంటే ఫస్ట్ అలోవెరా జెల్ అప్లై చేసుకుంటాననమాట ఫేస్ మీద. సో దట్ మనం డైరెక్ట్‌గా ఒకవేళ ఫేషియల్ రేజర్‌తో మనం షేవ్ చేసుకుంటే ఇట్స్ లైక్ హారిబుల్ అయిపోతుంది ఫేస్ అంతా. నాకు తెలిసినంత వరకు నాకు కంప్లెయింట్స్ చెప్పారు. నాకు డర్మా ప్లానింగ్ చేసుకుంటే పడట్లేదు. అంటే ఫేస్ షేవ్ చేసుకుంటే పడట్లేదు అని చెప్పారు అనంటే, వాళ్ళు డైరెక్ట్‌గా ఫేస్ మీద చేసుకోవడం అండ్ ఎలాంటి స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవ్వకుండా అలా తెలియక లైక్ తెలిసి ఎవరు చేయరు. తెలియక అలా అవుతుందనమాట. సో, దీని గురించి నాలెడ్జ్ కంప్లీట్‌గా తెలిస్తేనే మీకు స్టార్ట్ చేయాలి అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో, తర్వాత అలోవెరా జెల్ అప్లై చేసుకున్న తర్వాత ఫేస్‌ని మనం పైకి లిఫ్ట్ చేసి ఒక హ్యాండ్‌తో పట్టుకొని, ఇంకొక హ్యాండ్‌తో మనం మెల్లిగా చిన్న చిన్న స్ట్రోక్స్ ఇచ్చుకుంటూ షేవ్ చేసుకుంటూ కిందకి రావాలి. సో దట్ మనకి ఫేస్ ఆహ్, టైట్‌గా ఉంటుంది అండ్ ఎక్కడ గూడా కట్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. ఒకవేళ మీకు గనక యాక్టివ్ యాక్నే ఉంటే, లైక్ పింపుల్స్ ఎక్కడన్నా ఉండి, ఐదర్ వైట్ పింపుల్స్ కానీ, రెడ్ పింపుల్స్ కానీ, ఎలాంటి పింపుల్స్ అయినా ఉన్నా సరే, మీరస్సలు అక్కడ ఆ ఏరియా అవాయిడ్ చేసేయండి. తర్వాత మీరు యాక్నే తగ్గిన తర్వాత మీరు షేవ్ చేసుకోవచ్చు. సో, నేను ఈ డర్మా ప్లానింగ్ అనేది ఆల్మోస్ట్ 2 ఇయర్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేశాను. నేనెందుకు అంతకన్నా ముందు నుంచి స్టార్ట్ చేయలేదా అని చెప్పి ఇప్పుడు ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే దాని గురించి బెనిఫిట్స్ తెలిసిన తర్వాత ఎవ్వరు గూడా ఇది చేయకుండా ఉండరు అని అనుకుంటాను. బట్ ఇక్కడేంటంటే చాలామంది ఫేస్ మీద హెయిర్ ఎక్కువ ఉన్న వాళ్ళే చేసుకోవాలి. తక్కువ ఉన్నవాళ్ళు అవసరం లేదు అనుకుంటూ ఉంటారు. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అనంటే, మనం ఒక్కసారి ఇలా అలవాటు చేసుకొని, ఒకవేళ మీకు గనక ఫేస్ మీద హెయిర్ ఎక్కువ లేకపోతే, వన్స్ ఏ మంత్ ఆర్ 45 డేస్‌కి ఒకసారి చేసుకున్నా సరిపోతుంది. అలా కాకుండా మీకు ఒకవేళ గ్రోత్ ఎక్కువ ఉంటే, మైట్ బి 20 డేస్‌కి ఒకసారి చేసుకోవాల్సొస్తుంది. అండ్ ఫర్దర్‌గా చేస్తూ ఉంటే మీకు ఆ హెయిర్ గ్రోత్ అనేది తగ్గిపోతుంది. సో, దీనివల్ల ఇప్పుడు బెనిఫిట్స్ ఏంటంటే, మనం స్కిన్ కేర్ కంటిన్యూయస్‌గా ఫాలో అయ్యేవాళ్ళు అండ్ మీకు ఏదన్నా ప్రొడక్ట్స్ కొత్తవి యూజ్ చేస్తున్నప్పుడు ఆర్ ఎనీ టైప్ ఆఫ్ డీఐవై మాస్క్స్ ఏదైనా పెట్టుకుంటున్నప్పుడు కొంతమందికేంటంటే ఎన్ని ప్రొడక్ట్స్ యూజ్ చేసినా నాకు ఏం సూట్ అవ్వట్లేదు, పడట్లేదు అన్నట్టుగా ఉంటారనమాట. దట్ ఈస్ బికాస్ ఓన్లీ ఫర్ వన్ రీజన్ మీ ప్రొడక్ట్స్ కరెక్ట్‌గా మీ స్కిన్ లోపలికి వెళ్ళట్లేదు. స్కిన్ లోపలికి వెళ్ళనంత వరకు ఏ ప్రొడక్ట్ కానీ, ఏ మాస్క్ కానీ వర్క్ అవ్వదనమాట. సో, ఇలా షేవ్ చేయడం వల్ల వాటెవర్ యూ ఆర్ అప్లయింగ్ లైక్ ఏ క్రీమ్స్ అప్లై చేసినా, ఎలాంటివి అప్లై చేసినా గూడా మీ స్కిన్‌కి డైరెక్ట్‌గా అవి వెళ్తాయి. అండ్ దెన్ యాక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతాయన్నమాట. ఎలా పని చేయాలో అలా పనిచేస్తాయి. ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ మీ హెయిర్‌తో పాటు మీ ఫేస్ మీద ఎలాంటి డర్ట్, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఏమన్నా ఉన్నా గూడా ఇలా డర్మా ప్లానింగ్ చేసుకుంటూ ఉండడం వల్ల అవన్నీ పోతాయి. స్కిన్ గూడా క్లియర్ అవుతుంది. నాట్ ఓన్లీ వన్ సింగిల్ థింగ్ అంటే ఓన్లీ డర్మా ప్లానింగ్ చేస్తే మాత్రమే అదవుతుంది అని కాదు. దానికి తోడు కేర్ కూడా తీసుకుంటూ ఉండాలి. ఆఫ్టర్ అండ్ బిఫోర్ అండ్ ఫర్దర్‌గా ఎప్పుడైనా మీకు ఎలాంటి బ్రేకౌట్స్ వచ్చినా గూడా కేర్ తీసుకుంటూ ఉంటే మీకు కంపల్సరీ క్లియర్ స్కిన్ అండ్ గ్లోయింగ్ స్కిన్ ఒస్తుంది. అండ్ నన్ను మోస్ట్‌లీ అడిగిన క్వెషన్స్‌లో
ఒకవేళ మేము బ్లీచ్ చేసుకోవచ్చా? లేదు అనంటే క్రీమ్ అప్లై చేసేసుకొని లైక్ హెయిర్ రిమూవల్ క్రీమ్స్ అప్లై చేసుకొని మేము అలా షేవ్ చేసుకుంటాము. అండ్ ఫేషియల్ ఇది చేసుకుంటాం గదా! నాకసలు గుర్తు రావట్లేదు అవేమంటారో? యాహ్! వాక్స్ మనం హ్యాండ్స్‌కి, లెగ్స్‌కి చేసుకునేది గూడా ఫేస్‌కి చేసుకోవచ్చు కదా! అన్నట్టుగా కూడా నన్నడిగారు. ప్లీజ్ నో. అలాంటివి అస్సలు చేయగూడదు. దే ఆర్ టూ మచ్ హార్ష్ అండ్ టూ మచ్ డేంజరస్ అనమాట. మన స్కిన్ చాలా అంటే చాలా సెన్సిటివ్ ఉంటుంది. అండ్ మనం అలాంటి హార్ష్ కెమికల్స్ కానీ, హార్ష్ టైప్ ఆఫ్ థింగ్స్ యూజ్ చేస్తే ఫేస్ అంతా ముదురుగా అయిపోతుంది. స్కిన్ బ్యారియర్ దెబ్బతింటుంది. సో, ఈ డర్మా ప్లానింగ్ అనేది చాలా ఈజీ అండ్ ఆల్సో అస్సలు లెస్ బ్రేకౌట్స్ అసలు ఎలాంటివి అవ్వవు. కరెక్ట్‌గా చేస్తే ఎలాంటి బ్రేకౌట్స్ అనేవి అవ్వవు. అండ్ ఆల్సో స్కిన్ క్లియర్ అవుతుంది అని మాత్రం ఐ కెన్ ప్రామిస్. సో, ఆఫ్టర్ షేవ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది ఏంటి అనంటే ఐస్ క్యూబ్ ఒకటి తీసుకొని ఫేస్ అంతా అట్‌లీస్ట్ ఒక 5-10 మినిట్స్ వరకు రబ్ చేసుకుంటూ ఉండాలి. సో థట్ మొత్తం స్కిన్ అంతా కూల్ డౌన్ అయ్యి కామ్ అయిపోతుందనమాట. ఆ తర్వాత నేనిప్పుడు యూజ్ చేసేది హైడ్రేషన్ మిస్ట్. అంటే ఈ స్కిన్‌కి మొత్తం మనం రేజర్‌తో మొత్తం షేవ్ చేసుకున్న తర్వాత స్కిన్ అంతా లైక్ కొంచెం డ్రై అవుతుంది. సో, ఇట్ నీడ్స్ హైడ్రేషన్ అనమాట. కాబట్టి నేను హైడ్రేషన్ మిస్ట్ ఫస్ట్ యూజ్ చేస్తాను. ఆ తర్వాత స్నేల్ మ్యూసిన్ యూజ్ చేస్తాననమాట. స్నేల్ మ్యూసిన్ అనేది ఏ స్కిన్ టైప్ వాళ్ళైనా యూజ్ చేయొచ్చు. నేనిది ఆల్రెడీ మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్‌లో మీకు చెప్పాను. ఎవరైనా వీడియో చూడని వాళ్ళుంటే నేను కింద లింక్ ఇస్తాను. అది కంపల్సరీ చూడండి. సో, స్నేల్ మ్యూసిన్ కొంచెం అప్లై చేసేదానికన్నా కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకొని అప్లై చేస్తాననమాట. సో దట్ ఇట్ హైడ్రేట్స్ వెల్ అని చెప్పి. మరీ ఎక్కువ తీసుకోను, లైట్‌గా. అండ్ దెన్ స్నేల్ మ్యూసిన్ అప్లై చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ ఆర్ 2 మినిట్స్ అట్‌లీస్ట్ 2 మినిట్స్ గ్యాప్ ఇస్తాను. ఆ తర్వాత నేను మాయిశ్చరైజర్ అప్లై చేస్తాననమాట. మాయిశ్చరైజర్ వచ్చేసి నేను సెరావీది యూజ్ చేస్తాను. ఈ సెరావీ మాయిశ్చరైజర్ వచ్చేసి వెరీ డ్రై స్కిన్‌కి యూజ్ అవుతుంది. ఒకవేళ మీరు ఫేస్ షేవింగ్ ఆర్ లైక్ డర్మా ప్లానింగ్ చేసుకునే వాళ్ళైతే ఈ మాయిశ్చరైజర్ అట్‌లీస్ట్ ఒక చిన్న ప్యాక్ దగ్గర పెట్టుకోండి. సో దట్ ఆఫ్టర్ షేవ్ కంపల్సరీ మీరు ఈ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తే లైక్ ఆయిలీ స్కిన్ టైప్ వాళ్ళు కూడా మీకు ఈ మాయిశ్చరైజర్ యూజ్ చేయడం వల్ల స్కిన్ హైడ్రేట్ అయ్యి బ్రేకౌట్ అవ్వకుండా చూస్తుంది. అండ్ దెన్ ఆఫ్టర్ దట్ నేను సన్ స్క్రీన్ కంపల్సరీ బికాజ్ నేను మార్నింగ్ టైమ్‌లో చేశాననమాట ఫేషియల్ షేవింగ్. మోస్ట్‌లీ ఈవినింగ్సే చేసుకుంటాను. సో దట్ నాకు నైట్ అంతా హైడ్రేషన్‌కి సంబంధించిన ప్రొడక్ట్స్ అప్లై చేసుకొని పడుకుంటే మార్నింగ్‌కి కామ్ అయిపోతుంది. బట్ ఆ రోజు సమ్‌హౌ నేను మార్నింగ్ చేశాను. సో దట్ సన్ స్క్రీన్ ఈస్ ఇంపార్టెంట్ అండ్ కంపల్సరీ. ఒకవేళ మీరు మేకప్ వేసుకోవాలి అని అనుకుంటే యెస్, 100% మీరు ఫేస్ షేవ్ చేసుకున్న తర్వాత వేసుకోవచ్చు. ఓన్లీ ఆఫ్టర్ డూయింగ్ ప్రాపర్ స్కిన్ కేర్. ప్రాపర్ స్కిన్ కేర్ తర్వాత సన్ స్క్రీన్ అప్లై చేసుకున్న తర్వాత యూ కెన్ కంటిన్యూ డూయింగ్ మేకప్. ఒక్కవేళ మీకేదన్నా బ్రేకౌట్స్ అయినట్టు అనిపిస్తే మీకు మాయిశ్చరైజర్ అప్లై చేస్తున్నప్పుడే మీకు కొంచెం ఇరిటేటింగ్ అనిపిస్తూ ఉంటుంది. ఆ ప్లేస్‌లో మళ్ళీ ఐస్ క్యూబ్ రీఅప్లై చేస్తూ ఉండండి. సో దట్ ఇట్ విల్ కామ్ డౌన్. సో, ఇదండి ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. మరిన్ని స్కిన్ కేర్ టిప్స్‌తో, సజెషన్స్ అలాగే అడ్వైజెస్‌తో మీ ముందుకి ఇంకా కొన్ని వీడియోస్‌తో వస్తాను. అండ్ అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.